హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు మెట్రో పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టు చేపట్టడంతో పాటు చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ వంటి ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక మూసీలో కాలుష్యం తగ్గించేందుకు మరుగునీటి శుద్ధి చేసిన తర్వాత మూసీలోకి వదిలేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు బట్టి విక్రమార్క. ఈ నగరాన్ని రూపురేఖలు మార్చి ప్రపంచంలోనే అతి గొప్ప గ్లోబల్ సిటీగా మార్చేటువంటి గొప్ప స్కీమ్ అధ్యక్షది. అనేక సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు నడుస్తున్నప్పటికీ ఆ లాజికల్ కంక్లూజన్ అంటే కనెక్టివిటీ ప్రాపర్గా లేకపోవటం వలన అనుకున్నటువంటి విజయాల్ని మనం సాధించలేకపోయాం. ఇప్పుడు ఇటు ఓల్డ్ సిటీలో కానీ ప్రత్యేకంగా దానిపైన దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారిని కూడా ఒప్పించి ఈరోజు మెట్రో రైల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతున్నాం. అంతిమంగా నగరంలో పెరుగుతున్నటువంటి రవాణా ఇటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇది దేశానికి ఒక పెద్ద ఆదర్శంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్షుడు. నగరంలో ఉన్నటువంటి అన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్న ప్రతి నాలాకి కూడా ఈరోజు ఎస్టీపీ పెట్టి ట్రీట్ చేసినటువంటి వాటర్ను మాత్రమే మూసీ రివర్లోకి వదిలేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా సూయేజ్ గురించి చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటివరకు నగరంలో ఇన్ని దశాబ్దాలు 36 ఎస్టీపీలు ఉంటే ఒకటేసారి మనం రాష్ట్ర ప్రభుత్వం 39 ఎస్టీపీలని ఈరోజు నగరంలో శాంక్షన్ చేసి ట్రీట్మెంట్ మనం ముందు పోతా ఉన్నాం.